హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మనందరం కూడా సద్గురువును ఎందుకు ఆశ్రయించాం? అసలు సాయిబాబాకు మనతో ఏం పని, మనతో సాయిబాబాకి ఏం పని? ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలామంది మనము అసలు ఎందుకు సద్గురువును ఆశ్రయించాలో తెలియకుండానే చాలామంది ఆయన ఆశ్రితులుగా మారిపోతూ ఉంటాం. కానీ నిజానికి మనకు ఆయనతో ఏం పని, ఆయనకు మనతో ఏం పని? సాధారణంగా భక్తుడికే భగవంతునితో పని ఉంటుంది, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సద్గురువుతోటి సద్గురువుకు కూడా భక్తుడితో పని ఉంటుంది. సాధారణంగా మనందరం కూడా ఎంతో కొంతవరకు చదువుకొని విద్యాభ్యాసం చేసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. సాధారణంగా మనం స్కూల్లో చదువుతున్నా, కాలేజీలో చదువుతున్నా మనకు చదువు చెప్పేటువంటి గురువు అవసరం మనకెంతో, గురువుకు కూడా మన అవసరం అంతే. విద్య నేర్చుకోవడానికి గురువు యొక్క అవసరం మనకు, కానీ గురువు యొక్క ఖ్యాతిని పెంపొందించడానికి కూడా శిష్యుడి యొక్క అవసరం గురువుకు ఉంటుంది. ఎందుకంటే తను చదువు చెప్పేటువంటి విద్యార్థులు వారు ప్రయోజకులు అయినప్పుడు మాత్రమే గురువుకు మంచి ఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా సద్గురువు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మనం అనుకుంటాం మనకు మాత్రమే బాబాతో పని, మనకు కావలసినటువంటివన్నీ కూడా ఆయన దగ్గర నుంచి పొందడానికి మనకు అవసరం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చామని చెప్పి. కానీ ఆయనకు కూడా మనతో అవసరం ఉంది. ఆయన ఏ లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు, ఎందుకోసం వచ్చారు? మన కడుపు నొప్పి లేస్తే కడుపు నొప్పి తగ్గించడానికి, లేకపోతే మనకి ఇల్లు అవసరమైతే ఇల్లు అనుగ్రహించడానికి, బిడ్డలు అవసరమైతే బిడ్డలు అనుగ్రహించడానికి, ఇందుకు మాత్రమే ఆయన అవతారం కాదు. ఆయన అవతార లక్ష్యం ఏమిటంటే తనను ఆశ్రయించినటువంటి వారిని సన్మార్గంలో పెట్టడం ఆయన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఆయన కలియుగంలో సద్గురువుగా అవతరించారు. దీన్ని మనం తెలుసుకోకుండా కేవలం
సంపద కోసం మనం పాకులాడుతుంటే సన్మార్గంలో పెట్టడానికి ఆయన పాకులాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన లక్ష్యం చాలా క్లియర్. తన భక్తుడు సన్మార్గంలో ఉన్నారనుకోండి, దానివల్ల ఆయనకు పెద్దగా పని ఉండదు. ఎందుకంటే సన్మార్గంలో ఉన్నటువంటి వారికి అత్యాశ ఉండదు, దుర్బుద్ధి ఉండదు, ఇతరుల పట్ల కుంచితత్వము ఉండదు. కాబట్టి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంత మంచి గుణ సంపన్నులైతే వారికి ఇంకా ఇతర సంపదలతో పని ఉండదు. తద్వారా ఉన్నటువంటి దాంట్లో చాలా తృప్తిగా జీవించేటువంటి స్థితికి వాళ్ళు వస్తారు. బాబా యొక్క లక్ష్యం అదే. తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క ఆతృతను, తాపత్రయాలను, ఆయన అవతార లక్ష్యం అదే. తాపత్రయాలతో తపించి దహించుకుపోతున్నటువంటి మానవాళిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం శ్రీ సాయిబాబా. కాబట్టి ఈ బేస్ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు వచ్చారు, ఆయన్ని మనం ఎందుకు ఆశ్రయించామనేటువంటిది. ఎందుకనంటే మీరందరూ ఎవరైనా దీంట్లో సాయి సచ్చరిత చదివినటువంటి వాళ్ళు ఉంటే, బాబా దగ్గర ఒక సేవకుడు ఉండేటువంటి వారు. ఏ సేవకుడు? మనలాగా అన్ని అవయవాలు సరిగ్గా ఉండి, ఆరోగ్యం సరిగ్గా ఉండి అటువంటి సేవకుడు కాదు. బాబా షిర్డీకి వచ్చినటువంటి తొలినాళ్లలో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజుల్లో బాబా దగ్గర బాగోజీ షిండే అనేటువంటి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు సేవకుడిగా ఉండేటువంటి వారు. చాలా విపరీతమైనటువంటి కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి బాగోజీకి కేవలం ఊది వైద్యం ద్వారా కాస్త కుష్టును పెరగకుండా తగ్గిస్తాడు ముందుగా బాబా. తర్వాత వారి యొక్క వ్యాధిని ఏ విధంగా తగ్గించారని చెప్పి తెలుసుకుంటే, సద్గురు సహచర్యంలో మనకున్నటువంటి మాయ రోగాలన్నీ ఏ విధంగా తగ్గిపోతాయో మనం అర్థం చేసుకోవచ్చు. బాబా ఒకానొక ధనత్రయోదశి రోజు కొలిమిలో పడ్డటువంటి బిడ్డను కాపాడడానికి చెయ్యిని దునిలో పెడతాడు. అప్పుడు బాబా చెయ్యికి గాయమవుతుంది. గాయమైతే ప్రతిరోజు కూడా ఆ గాయానికి ఉదయాన్నే 5 గంటలకు బాగోజీ షిండే వెన్నను తీసుకొచ్చి ఆ చెయ్యంతా కూడా మర్దన చేసేటువంటి వారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుష్టి వ్యాధిగ్రస్తుడి యొక్క వేళ్ళు ఎలా ఉంటాయి? చాలా దారుణంగా ఉంటాయి కదా. అసలు మనం ముట్టుకోవాలంటేనే ఇబ్బంది, చీము కారుతూ ఉంటుంది కదా. మరి అటువంటి చేతితోటి బాబా చెయ్యిని మర్దన చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆ అవకాశం బాబా బాగోజీకి ఇచ్చాడు? కుష్టి వ్యాధికి మందు లేదు. ఓ వ్యాధి వచ్చిన తర్వాత అంతో కొంత కట్టడి చేయవచ్చు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి మందులలో దాంట్లలో ఆ రోజుల్లో కుష్టి వ్యాధికి మందు లేదు. శరీరం అంతా కూడా పుల్లుబడి దీనమైనటువంటి స్థితికి చేరి మరణించాల్సినటువంటి పరిస్థితి. బాబా యొక్క చేతిని ప్రతిరోజు కూడా బాగోజీ తన చేతితో మర్దన చేసేటువంటి వాడు. ఎందుకు బాబా ఆ అవకాశాన్ని వారి మహాసమాధి వరకు బాగోజీకి ఇచ్చారు? భగవంతుని దేహము శక్తివంతమైంది కదా. అటువంటి భగవంతుని యొక్క దేహాన్ని తన కుష్టి చేతులతోటి తాకడం మూలంగా తనకున్నటువంటి కుష్టి వ్యాధి పూర్తిగా నివారణ జరుగుతుంది. మనము చాలీసాలో పాడుకుంటాం, బాగోజీ కుష్టుని నివారించావని చెప్పి. బాబా ఆ కుష్టు నివారణ కోసము మంత్రము వేయలేదు, మందు ఇవ్వలేదు. కేవలం తన శరీర స్పర్శను తాకేటువంటి అవకాశం బాగోజీకి ఇచ్చాడు. అంటే ప్రతిరోజు తన శరీరం నుంచి వచ్చేటువంటి స్పర్శ అనేటువంటి దివ్య ఔషధాన్ని మెడిసిన్గా బాబా ఇచ్చారు. తద్వారా బాగోజీకి కుష్టు నివారణ జరుగుతుంది. కుష్టి వ్యాధి వచ్చినటువంటి వారి యొక్క ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ బాగోజీ కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత కూడా అత్యధిక రోజులు జీవించారు. దేనివల్ల? బాబా యొక్క శరీర స్పర్శ అనేటువంటి మందును తాను తీసుకోవడం ద్వారా. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, బాబాకు ఆ రోజు నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళు గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. నానాసాహెబ్ ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నటువంటి వైద్యుణ్ణి షిరిడీకి పంపిస్తారు. బాబా చేతికి గాయమైంది, దానికి కట్టుకట్టి దానికి మందులు ఇవ్వమని చెప్పి. కానీ బాబా
వైద్యం చేయడానికి నిరాకరిస్తారు. వైద్యం చేయడానికి నిరాకరిస్తే ఆ వైద్యుడు కనీసం తెచ్చినటువంటి మందుల పెట్టెను కూడా తెరవకుండానే మళ్ళీ వెనక్కి తిరిగిపోతాడు. అతని పేరు పరమానంద్, డాక్టర్ పరమానంద్. ఆయన ఒక సందర్భంలో చెప్తాడు, నేను బాబాకు కాలినటువంటి గాయానికి నేను కట్టుకట్టి మందులు ఇద్దామని వెళ్తే ఎన్నో రోజులుగా అశాంతితో ఉన్నటువంటి నా మనస్సు వారి దర్శనంతో ఆనందమైంది. వాళ్ళ తల్లిదండ్రులు తనకు పెట్టినట్టు పేరు పరమానందం, పేరు మాత్రం పరమానందం, మనస్సంతా కూడా అశాంతితో ఉంది. కానీ బాబా దర్శనంతో తన నామానికి సార్థకత చేకూరింది. అక్కడ పరమానందానికి అసలైన ఆనందం అక్కడ లభించింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏ విధంగా అయితే బాగోజీ బాబా యొక్క సేవ చేసి తన కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నారు, మనం కూడా ఈరోజు బాబా సౌచర్యంలోకి వస్తున్నామంటే బాబా యొక్క నామాన్ని కనీసం సాయిబాబా అనేటువంటి నామం, ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి నామం, సాయి అనేటువంటి నామం మనం పలుకుతున్నామంటే ఆయన సహచర్యాన్ని మనము పొందుతున్నట్టే. మరి ఆయన సహచర్యాన్ని పొందుతున్నటువంటి మన నుంచి ఆయన ఆశించేటువంటిది ఏమిటంటే మనలో రాగద్వేషాలు లేనటువంటి మనస్తత్వాన్ని ఆయన కోరుకుంటాడు. ఇందుకు రూపాయి పెట్టుబడి అవసరం లేదు అది ఏర్పరచుకోవడానికి. అంతేకాదు ఎటువంటి ద్వేష భావన, అదేవిధంగా దురాశ ఇవేవి కూడా తనను ఆశ్రయించినటువంటి వారిని అంటకూడదని అనుకుంటారు. అంతేకాదు వారు మనలో అప్పటికే ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా ఆయన యొక్క ప్రేమ కరుణతో వాటన్నింటినీ తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాకపోతే మనం ఏం చేస్తామంటే మన బతుకు బోర్లించిన కుండ లాంటిది. బోర్లించిన కుండలో నీళ్ళు ఇనుకుతాయా? జారిపోతూనే ఉంటాయి. మనం ఆయన దగ్గరికి వచ్చి కూడా బోర్లించిన కుండల్లాగుంటే ఆయన అనుగ్రహాన్ని ఏ విధంగా ఒడిసి పట్టుకోగలుగుతాం? మరి బోర్లించినటువంటి కుండను మనము తిప్పి పెడితే అందులో ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటి జలధార అందులో పడుతుంది, దాన్ని మనము తాగగలుగుతాం. అటువంటి గొప్ప అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చాలామందిలో మన మార్పు రానటువంటి విషయం ఏమిటంటే ఇతరుల గురించి రాగద్వేషాలు కలిగి ఉండడం, అసూయ కలిగి ఉండడం, అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం. బాబాకి ఇష్టం లేని ఈ 3 పనులు మనం చేస్తాం. మనం ఏమనుకుంటాం? బాబాకి ఇష్టమైనటువంటి పని నేను చేశాను అనుకుంటాం. బాబాకి ఇష్టమైనటువంటి పని అంటే మన దృష్టిలో ఏమిటంటే బాబాకు కోవా అంటే చాలా ఇష్టం, బాబాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం, బాబాకు రొట్టె పప్పు అంటే చాలా ఇష్టం. ఇవి ఆయనకు అస్సలు ఇష్టం లేనివమ్మ. ఆయనకు తినే పదార్థాలు ఏదైనా ఆయన సమానంగానే స్వీకరిస్తాడు. నువ్వు కాకరకాయ పెట్టినా వంకాయ పెట్టినా ఒకే రకంగా ఆయన స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయన భిక్షా విధానాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇంటింటికి వెళ్ళి తెచ్చినటువంటి భిక్షను, ద్రవ పదార్థాలను, రొట్టెలను అన్నింటినీ ఒక దగ్గర వేసి కలిపి తినేటువంటి ఆయనకు రుచులతో పనేమిటి? మనం పెట్టుకున్నాం రుచుల గురించి. చాలామంది, నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా, బాబాకు కోవా ఇష్టం, ఇక వేరే స్వీట్ ఇష్టం ఉండదా? బాబాకు లడ్డూ ఇష్టం ఉండదా? మైసూర్ పాక్ ఇష్టం ఉండదా? బాదుషా ఇష్టం ఉండదా? అందరూ తెల్లటి పేడాలు పట్టుకొని వస్తారు. ఒక 10 రోజులు మీరు కూడా తెల్లటి పేడాలు రోజు 10 తిని చూడండి, జీవితం మీద విరక్తి పుడుతుంది. ఫస్ట్ మనకు మాత్రం పండగ పాయసాలు మారాలి, సంక్రాంతికేమో భక్ష్యాలు చేసుకోవాలి, దీపావళికేమో సేమియా స్వీట్ చేసుకోవాలి, దసరాకేమో బొబ్బట్లు చేసుకోవాలి, ఇంకో పండుగకి ఇంకోటి చేసుకోవాలి. కానీ బాబాకు మాత్రం పేడా ఇష్టం. మనం మాత్రం ఇంట్లో వారానికి 6 రకాల కూరలు వండుకోవాలి, బాబాకు మాత్రం వంకాయ కూర ఇష్టం. అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా. పైగా ఏం చెప్పుకుంటాం? బాబాకి ఇష్టమైన పని చేశాను, నేను బాబాకు రొట్టె వంకాయ కూర పెట్టాను అంటారు. బాబాకి ఇష్టమైన పని అది కాదు. బాబాకి ఇష్టమైనటువంటి పని నువ్వు సన్మార్గంలో ఉండడం, నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవడం ఆయనకి ఇష్టమైనటువంటి పని. దాన్ని చేయకుండా ఎవరో చెప్పారని వంకాయ కూర, ఎవరో చెప్పారని బాబాకు కిచిడి, ఎవరో చెప్పారని బాబాకు కోవా బిళ్ళ, ఇవి బాబాకి ఇష్టం. నిజం చెప్తున్నాను,
మీరు 1000 టన్నుల కోవా బిల్లలు పెట్టాయని సంతృప్తి పడడు, నువ్వు నీ జీవితాంతం వంకాయ కూర పెట్టాయని సంతృప్తి పడడు. కేవలం ఆయన చెప్పినట్టు నీ ప్రవర్తనను మార్చుకుంటేనే ఆయన సంతోషించగలుగుతాడు. ఎందుకంటే మనిషి చాలా బలహీనుడు. ఇంకొకటి ఏంటంటే ఏ జీవికి లేనటువంటి ఒక అదృష్టం మనిషికి ఉంది, అదే మాట్లాడడం, భావ ప్రకటన. ఆ భావ ప్రకటన ఎంత దారుణంగా మారిపోతుందంటే రోజులు గడిచే కొద్దీ మన జీవితంలో మన నోటికి హద్దు పద్దు ఉండదు. ఒకసారి అరుణాచల రమణేశ్వరి ఆశ్రమంలో ఒక సంఘటన జరుగుతుంది. కోయంబత్తూరు నుంచి ఒక భక్తుడు వస్తాడు. వచ్చి ఆశ్రమ నిర్వాహకులను అడుగుతాడు, అయ్యా నేను కూడా భార్య లేదు, పిల్లలు ఉన్నారు, నేను ఏదో సేవ చేసుకుందామని ఆశ్రమానికి వచ్చాను, నాకు కూడా సేవా భాగ్యాన్ని కల్పించు అని అంటాడు. సరే అని చెప్పి, భార్య లేదు కదా పాపం, ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉందో, కొడుకులు బిడ్డలు, సరే అని చెప్పి నువ్వు ఉండవయ్యా ఆశ్రమంలో అని చెప్పి ఆశ్రమ నిర్వాహకులు తనకు కొంత ఆశ్రయాన్ని ఇస్తారు. అందరితో పాటు కలిసి ఆశ్రమ నిర్వహణలో భోజనాలు, రకరకాల పనులలో అన్నిట్లలో పాల్గొంటూ ఉంటారు. వారం రోజులు అయింది. 8వ రోజు మెల్లిగా రమణుల దగ్గరికి చేరుతారు. చేరి, అయ్యా ఈ ఆశ్రమంలో నిర్వహణ ఏమీ బాగాలేదయ్యా, ఫలానా వాసుదేవ అయ్యరు నాచిరకమైనటువంటి కూరగాయలన్నీ తెస్తున్నాడయ్యా, ఫలానా ఆయన రోజుకు 4 సేర్లు పోయాలంటే 3 సేర్లు రేపు పోసి అందరికి కొద్ది కొద్దిగా పెడుతున్నాడయ్యా, అబ్బా ఇదేం బాగలేదయ్యా, అసలు ఆశ్రమాన్ని సంస్కరించాలయ్యా అన్నాడు. రమణ మహర్షి నవ్వుతూ ఒక మాట అంటారు, నాయనా నువ్వు వచ్చింది ఇక్కడికి దేనికోసము అని అడుగుతాడు. దేనికోసం ఏముంది మహర్షి వారు, నేను నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వచ్చాను, ఈ ఆశ్రమంలో ఉంటే పుణ్యం పురుషార్థం 2 దక్కుతాయని వచ్చానంటే, మరి ఇంకెక్కడ దక్కుతుంది? నువ్వు అందరిపైన ఫిర్యాదు చేస్తున్నావు, అందరిపైన తప్పుపడుతున్నావు, మరొక పని చేద్దామా, అందరినీ తొలగించేద్దామా అని అడుగుతారట. అంటే అక్కడికి తను ఎందుకోసం వెళ్ళాడనేటువంటి దాన్ని వదిలేసి ఇతరులు చేసేటువంటి తప్పులను ఎంచుతూ ఉంటారు. మనం కూడా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన పనులు మనం చూసుకోకుండా మనం కూడా చాలామంది ఇతరుల తప్పులను ఎంచుతూ ఉంటాం. దానివల్ల మనకేమన్నా ఉపయోగమా, మనకేమన్నా దానివల్ల ₹1 వస్తుందా అంటే రాదు. రాకపోగా అనవసరంగా వారు చేసేటువంటి తప్పులనేటువంటి కర్మలను యథేచ్ఛగా మన నోటితో నాకేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒకరి గురించి మాట్లాడుతున్నామంటే వారి కర్మలను నాలుకతో నాకేస్తున్నట్టే మనం, అంటే వారి మనం స్వీకరిస్తున్నామని అర్థం. ఇదే చెప్తాడు బాబా, నాయనా మీరు ఇతరుల గురించి మాట్లాడుతుంటే పంది అశుద్ధాన్ని ఎంత ప్రీతిగా తింటుందో నువ్వు కూడా పక్కవాడి గురించి మాట్లాడి పక్కవాడి కర్మలను అంత ప్రీతితో నాకుతున్నావని అర్థం. ఇంతకంటే దిగి ఎవరు చెప్పరు కదా, బాబా అదే చెప్పాడు. పంది అశుద్ధాన్ని తిన్నట్టు ఎందుకు పక్కవాడి యొక్క పాపాన్ని నువ్వు అంత ప్రీతిగా నాకుతున్నావు అంటారు. ఇది సచ్చరిత పారాయణలో అనేక సందర్భాల్లో చదువుతాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. అంతేకాదు సాధారణంగా మనం ఏం చేస్తామంటే ప్రతి మనిషిలో కూడా మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి. మనం ఏం చేస్తాము, మంచి గుణాలను అస్సలు పొగడం, చెడు గుణాలనే మనము పైకి ఎత్తి చూపుతూ ఉంటాం. ఒకరోజు షిర్డీలో దీక్షిత్ వాడాలో ఒక వ్యక్తి వచ్చి విపరీతంగా ఇంకో భక్తుడి గురించి చెప్తూ ఉంటాడు. ఆయనకు అహంకారం ఎక్కువ, గర్వి, పండితుడు అనేటువంటి అహం ఎక్కువ, అది ఇది అని చెప్తూ ఉంటాడు. అదంతా కాకాసాహెబ్ దీక్షిత్ వింటాడు. విని వచ్చి పిలుస్తాడు, అయ్యా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే అతను చెప్తాడు, దాస్కర్ మహారాజ్ గారికి బాగా గర్వం ఎక్కువ అండి, బాబా దగ్గర తన గొప్ప పాండిత్యం ఉందని చెప్పి నిరూపించుకోవడానికి రకరకాలుగా అనేక పుస్తకాలు రాస్తూ ఉంటాడు, అందరినీ కూడా తనకంటే తెలివి తక్కువ అన్నట్టు అందరినీ అడ్జేస్తుంటారు అని అంటే, సరే ఇన్ని చెప్పావు కదా, దాసుగను మహారాజు గారి వలె ఒక్క క్షణమైనా నువ్వు కీర్తన చెప్పగలుగుతావా? దాసుగను మహారాజు ఇప్పటి వరకు అనేక మంది మహాత్ముల చరిత్ర రాయగలిగారు కదా, నువ్వు కనీసం నీ పక్కవాని చరిత్ర మంచిగా రాయగలుగుతావా? దాస్కర్ మహారాజు గారు రూపాయి కానీ ఆశించకుండా భగవంతుని యొక్క కీర్తనలు చేస్తున్నారు కదా, నువ్వు చేయగలుగుతావా?
ఇంత గొప్ప సుగుణాలను ఆయనలో ఉన్నటువంటి వాడిని వదిలిపెట్టి ఆయన ముక్కోపి ఎవరైనా సరే తన ముందు ఏదైనా అనుచితంగా మాట్లాడితే మొహం మీద తిడతారు. నాలాంటి వాడు గదిలోకి వచ్చి తిడతాడు. దాసన్ మహారాజు నిర్మోహమాటస్తుడు కాబట్టి అందరి ముందే మాట నేస్తాడు. ఆ ఒక్క లోపాన్ని పట్టుకొని ఆయన లోపల ఉన్నటువంటి ఇన్ని సుగుణాలను నువ్వు మరిచి ఆ ఒక్క లోపాన్ని ఎంచుతావా అని అంటారు. మనం కూడా అదే చేస్తాం. ఎవరినైనా డిమోరలైజ్ చేయాలంటే మనం ఫస్ట్ వాళ్ళల్లో ఉన్నటువంటి చెడు గుణాలను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. కానీ మంచి గుణాలను మనము పొగడం. ఇదే మనలో ఉన్నటువంటిది. బాబా చెప్పేటువంటిది అదే. మనిషిలో నువ్వు పక్కన వ్యక్తితో స్నేహం చేస్తున్నా, బంధుత్వాన్ని నడుపుతున్నా, ఇంకోటి చేస్తున్నా, వారిలో ఉన్నటువంటి సుగుణాలను మాత్రమే నువ్వు చూడగలిగితే ఇద్దరి మధ్య పరస్పరమైనటువంటి ప్రేమ కలుగుతుంది అని చెప్తారు బాబా. కానీ మనం బంధుత్వంలో, స్నేహంలో, పక్కింటి వాళ్ళలో ఫస్ట్ చూసేది ఏంటంటే నెగిటివ్. పొద్దున 8 అవుతుందండి, నేనైతే 6ంటికే వాకిలి ఊడ్చి ముగ్గేశాను, ఆమె 8ంటికి కూడా ముగ్గేయలేదు. ఏం తెలుసా ఇంట్లో ఉన్న బాధ? పొద్దున్నే 7 గంటలకు కొడుకును స్కూల్కి పంపించాలి, భర్తను 8:30కు పంపించాలి, ఇంట్లో పని చేసుకుంటూ ఇంటి ధర్మాన్ని ముందు నిర్వర్తించాలా, వాకిలి ముందు ఉడవాలి. ఇంట్లో తను నిర్వర్తించేటువంటి గొప్ప బాధ్యతలు, ఇంట్లో అత్త మంచానుందో, మామ మూలుగుతూ ఉన్నాడో, తల్లి ఇంకో రకంగా ఉందో, ఆ సేవ ఎవరికీ కనిపించదు. కానీ ఇంటి ముందు 8 గంటల వరకు కూడా ముగ్గేయలేదు, తీరిగ్గా 8 గంటల ముగ్గేస్తుందని మనం విమర్శ చేస్తాం. అంటే మనలో ఉన్నటువంటి ఇటువంటి లోపాలను సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఖచ్చితంగా వాటిని సవరించుకోవాలి. ఏమైంది, పక్కింట్లే కదా, పైపు నువ్వు పడతావు కదా, పక్కన పాప ఆమెకి ఇబ్బంది కాకుండా ఓ పైపు పడితే అయిపోతుంది, 1 నిమిషం పనేగా. ఇటువంటి సత్కర్మలు మనం చేయం. పోనీ సత్కర్మలు చేయకపోయినా పాపకర్మలను చేయకుండా ఉండగలగాలి. అది సద్గురువు మన నుంచి ఆశించేటువంటిది. మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆయనకు మనతో ఏం పని అంటే, ఆయనే ఈ భూమిపైకి సద్గురువుగా వచ్చాడు. ఈరోజు కొన్ని కోట్ల మంది ఆయన ఆరాధిస్తున్నారు. కొన్ని కోట్ల మంది వాళ్ళ జాతకాల్లో లేనటువంటివి కూడా ఆయన అనుగ్రహం ద్వారా పొందుతున్నారు. ఎప్పుడూ మనం పొందడమేనా? మరి ఆయన కూడా పైన ఉన్నటువంటి పరమాత్మకు చెప్పొచ్చాడు కదా, అయ్యా నేను సద్గురువు రూపంలో ఎందుకు వెళ్తున్నానంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారిని సన్మార్గంలో పెట్టడానికి వెళ్తున్నానంటారు. నిజంగా ఈరోజు మనం ఎవ్వరము కూడా 100కి 90 మంది సన్మార్గంలో లేకున్నా సరే ఆయన మనల్ని శిక్షించట్లేదు. అది గొప్ప విషయం. శిక్షించకపోగా మనం ఎప్పుడు కూడా ఏది అడిగినా, ఏ ఆపత్కాలంలో ఆయనను తలుచుకున్నా ఆయన గొప్ప అనుగ్రహాన్ని మనకు ఇస్తూనే ఉన్నాడు. బాబా దగ్గర ఉండేటువంటి గొప్ప అనుగ్రహం అది. ఆయన మాట వినకపోయినా మనకు చిన్నపాటి ఇబ్బందే కలుగుతుంది తప్ప పెద్ద ఇబ్బందికి లోను కానివాడు. తాత్య బైజాబా కొడుకు తాత్య ఎంతో చనువుగా ఉంటాడు బాబాతో. మామ అని చెప్పి ఆ చనువు. ఒకరోజు కోపర్గావ్ అంగడికి పోవడానికి బాబా అనుమతి తీసుకోవడానికి వస్తాడు. మనసులో ఆల్రెడీ నిర్ణయం చేసుకుండు, అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వెళ్తామని చెప్పి. ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్సు, బాబా నా తన మాట కాదన్నాడు. వచ్చి అడుగుతాడు, బాబా నేను కోపర్గావ్ అంగడి వెళ్తున్నాను, అనుమతి ఇవ్వండి అని. వద్దు తాత్య, నువ్వు వెళ్తే ప్రమాదం జరుగుతుంది, ఓ పని చేయి, నువ్వు వెళ్తాను మంకు పట్టుబడుతున్నావు కాబట్టి షామాన్ తీసుకెళ్ళు అని అంటాడు. అవసరం లేదు, నాకేమైనా అంగడికి వెళ్ళడం కొత్తనా అని అంటాడు. అతనికి కొత్త కాదు, బాబాకు తెలుసు. ఏంటంటే 4 రోజుల క్రితమే 100 రూపాయలు పెట్టి ఒక కొత్త గుర్రాన్ని కొంటాడు, మేలిమి జాతి గుర్రాన్ని. అది చాలా పొగరు కలిగినటువంటిది కాబట్టి అది గుర్రం ఆ దారిలో స్వారీ చేయడం అది మొదటిసారి. అందుకని దానివల్ల ప్రమాదం జరుగుతుందని చెప్పి తెలుసు. అయినా సరే బాబా మాట వినకుండా పోతాడు. పోతే సాపుల్ విహార్ అనేటువంటి గ్రామం దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగా మనుషులు వచ్చేసరికి బెదిరి అది విపరీతంగా పరుగెడుతుంది. ఆ తర్వాత ఆ టాంగా చక్రమూడి కింద పడిపోతాడు. ఏమైంది? చిన్న గాయాలతోటి బయటపడ్డాడు. సాధారణంగా అయితే చక్రం పోయి టాంగాలో నూక్కెళ్తా ఉంటే గుర్రము
నడుమిరగాల్సినటువంటి పరిస్థితి, కాళ్ళు చెయ్యగాల్సినటువంటి పరిస్థితి. అంటే తన మాట మనం వినకపోయినా ఈరోజు, ఆ రోజు సాత్య వినకపోతే చిన్న చిన్న గాయాలతో సరిపుచ్చాడు. ఈరోజు కూడా మనం ఆయన చెప్పినట్టు నడుచుకోకపోయినా సరే ఆయన మన పట్ల దయను కలిగి ఉంటూనే ఉన్నాడు. కాబట్టి ఆయన మన పట్ల అంత ప్రేమను చూపెడుతున్నప్పుడు మనం కూడా ఆయన చెప్పినటువంటి విధంగా నడుచుకోవడంలో కొంతైనా ప్రయత్నం చేయాలి. నాకు తెలుసు చాలామంది ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా బాబా యొక్క జీవిత చరిత్ర పట్ల అవగాహన లేకుండా ఉండిపోతూ ఉన్నారు. మీరు బాబాను జీవిత పర్యంతం కొబ్బరికాయ కొట్టి, జీవిత పర్యంతం ఉపాసాలు ఉండి, ఇవేవి చేసినా సరే నిష్ప్రయోజనం. ఆయన యొక్క తత్వాన్ని తెలిపేటువంటి ఆయన సచ్చరితను చదివినటువంటి వాళ్లకు, ఆ సచ్చరితను విన్నటువంటి వాళ్లకు మాత్రమే ఆయన పైన అసలైనటువంటి ప్రేమ కలుగుతుంది. అప్పటి వరకు మనకు అవసరాల కోసం మాత్రమే ఆయన పైన ప్రేమ ఉంటుంది. ఇది వాస్తవం. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా, ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఏం చేస్తాం మనం? ఒక వ్యక్తిని గౌరవించాలన్నా, ప్రేమించాలన్నా, మన స్నేహితుడిగా చేసుకోవాలన్నా ఆయన ఎవరు, ఆయన గుణగణాలేంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన అవసరం మనకేముంది, మన అవసరం ఆయనకి ఏముంది అని చెప్పి ఆలోచిస్తాం కదా. మరి అటువంటి పరమాత్మ యొక్క సహచర్యాన్ని మనం పొందుతున్నప్పుడు ఆయన ఏమిటి, ఆయన ఏం చేయమన్నారు, మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టం, ఆయన మన కోసం ఏ విధంగా తప్పిస్తున్నారు. బాబా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, ఏ విధంగా ఆలోచిస్తాడు, నిన్ను ఏ విధంగా రక్షిస్తున్నాడనే విషయం ఏ విధంగా తెలుస్తుంది? కేవలం ఆయన యొక్క సచ్చరితను చదివితే, వింటే మాత్రమే అది తెలుస్తుంది. ఆ పని చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఆయనకు అసలైనటువంటి భక్తులు. మిగతా వాళ్ళందరూ కూడా అవసరం కోసం వచ్చేటువంటి భక్తులు. ఏ అవసరాలు? ఇల్లు, పిల్లలు, కారు, ఇతరత్ర. కాబట్టి సద్గురువు వద్ద మనం ఒక గురువు వద్దకు వెళ్ళామంటే విద్యను నేర్చుకోవాలి. సద్గురువు వద్దకు వచ్చామంటే జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎటువంటి జ్ఞానము? మనం ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనేటువంటి ఈ జ్ఞానం. ఇది చాలా సులువైనటువంటిది. దీన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.